డబ్బుల కోసం డబ్బులు వసూళ్ల కోసం ఎంతకైనా తెగిస్తూ ఉన్నాయి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు. కనీసం మానవత్వం గురించి మరిచి వేధిస్తూ ఉన్నారు. తీసుకున్న లోన్ చెల్లించకపోతే వారి వేధింపులతోనే వారిని మానసికంగా చంపేస్తున్నారు. ఎంత చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్గా జగిత్యాలలో ఫైనాన్సర్లు రెచ్చిపోయారు. తీసుకున్న లోన్కు డబ్బులు చెల్లించాలని ఒక ఇంటికి తాళం వేస్తారు. కుటుంబ సభ్యులను బయటికి నెట్టేసి ఇంటి అంతటి కూడా తాళాలు వేశారు. చిన్నపిల్లలు ఉన్నారని ఎంత చెప్పినా కూడా పట్టించుకోకుండా మానవత్వం మరిచి వ్యవహరించారు వాళ్ళు. చిన్నపిల్లలతోనే ఆ కుటుంబాన్ని ఇంటి లోపల నుంచి బయటకు నెట్టి మరీ తాళం వేశారు. దీంతో ఆ కుటుంబం అంతా కూడా రాత్రి ఇంటి బయటే చలిలోనే గడిపారు. చిన్న పిల్లలతో ఆ కుటుంబం ఇంటి బయట దీనంగా ఉన్న దృశ్యాలు చూస్తే కంటతడి రాక మానదు. అయితే తమ కొడుకు తీసుకున్న 4 లక్షల లోన్ కట్టినప్పటికీ ఇంకా అధిక వడ్డీలను వసూలు చేస్తూ ఉన్నారని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే 7 లక్షలు కట్టామని, కొడుకు చనిపోయాక లోన్ కట్టడానికి ఇబ్బందిగా మారిందని తెలిపింది. అయినప్పటికీ ఏదో ఒక రకంగా కొద్దిగా చెల్లిస్తూ ఉన్నా ఇంకా కట్టాలంటే ఫైనాన్సర్లు వేధిస్తూ ఉన్నారని, ఇంకా కట్టమని వాళ్ళు వేధిస్తూ ఉన్నారని చెప్పి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు లోన్ ఇచ్చిండ్రు. నా కొడుకు తీసుకున్నాడు, 4 లక్షలకు 7 లక్షలు కట్టిర్రు. ఇంకొక 1 లక్ష రూపాయలకు ఇప్పుడు అడ్డి వేసుకుంటూ పోతుర్రు. మాకు లోపల ఉన్న వాళ్ళం బయట నూకేసి తాళాలేసి తాళంకి 5,000, తాళాకి 500 ఎత్తుంది. లాయర్ అత్తడట, లాయర్కు కూడా 2,000 రూపాయలు ఫీజు అట. ఇక్కడ నుంచి కట్టలేక మాకు ఎక్కడ సమాధానం అయితే లేదు. మా కొడుకు చనిపోయింది, మాకు పని లేదు, ఏం లేదు. మేము కరోనా వచ్చినప్పుడు ఒక 4 డీ ఉన్నాయట, దానికి ఇంట్రెస్ట్ చేసుకుంటూ పోతాం. నువ్వు ఎవరితోనని చెప్పుకో, మాకేం తెలియదు, నువ్వు పోలీసు వాళ్ళతో చెప్పుకో, అందరి సంతకాలు ఉన్నాయి, అందరి దగ్గర మేము సంతకాలు తీసుకొని మేము ఇచ్చినామని అంటాం. దీంతో ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఫైనాన్స్ ఆగడాలు జగిత్యాలలో మితిమీరిపోయాయని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఫైనాన్సర్ ఇంటికి తాళం వేసినట్లుగా కనిపిస్తోంది. ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో ఏం చెప్తున్నారు? మౌనిష, జగిత్యాల పట్టణములో ఇటు మియాల్కర్ రవి అనేటువంటి వ్యక్తి 2018 లోపల ఒక ఫైనాన్స్ లో 4 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే ఇప్పటికే ఆ 4 లక్షల అప్పుతో పాటుగా ఇటు వడ్డీ అంతా కలిపి కూడా మొత్తం కూడా 7 లక్షల రూపాయలు చెల్లించాడు. అయితే ఇంకా సదరు యజమాని ఇంకా బాకీ ఉందంటూ కూడా ఇటు రవి చనిపోయినా కానీ ఆ కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ ఇంటికి వచ్చి తరచుగా ఫైనాన్స్ డబ్బులు చెల్లించాలని చెప్పి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వేధిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు డబ్బులు కట్టలేక సతమతం అవుతున్నటువంటి నేపథ్యం లోపల నిన్న రాత్రి సమయం లోపల వారి ఇంటికి రావడం జరిగింది. ఆ ఇంటికి వచ్చి ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా బయటకు వెళ్ళగొట్టి ఆ ఇంటికి తాళం వేయడంతో వాళ్ళంతా కూడా చలి వాతావరణం లోపల బిక్కు అంటూ అయితే ఇంటి ముందు కూర్చొని దిక్కుచోచని స్థితి లోపల ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 4 లక్షల రూపాయలు తీసుకుంటే 7 లక్షల వరకు కూడా కట్టామని చెప్పి అయినా ఇంకా ఫైనాన్స్ యాజమాన్యము వేధించడం తమను సరికాదని చెప్పి అయితే వాళ్ళ బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఇప్పటికే జగిత్యాల పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. ఆ ఫైనాన్స్ డబ్బులు ఎంత తీసుకున్నారు, ఎంత కట్టారు, వీళ్ళ ఆగడాలు ఏంటి అనేటువంటి కోణం లోపల అయితే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇప్పటికే అక్రమ ఫైనాన్సులపై ఉక్కుపాదము మోపుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ సంఘటన జరగడం అయితే పోలీసులు సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. మౌనిష. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీను.